షూర్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి అంశం చాలా సున్నితమైన అంశం అని మీ అందరికీ తెలుసు. ఇది ఒక గంట 2 గంటలు కూర్చొని మాట్లాడుకొని సమాధానం తెచ్చుకునే అంశం కాదు. దీని వెనుక చాలా నువాన్సెస్, లేకపోతే చాలా కోణాలు, చాలా లోతులు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి వివక్ష. కొన్ని చోట్ల ఇళ్లకు అంటే వాడలకు మధ్య జరిగే వివక్ష, కొన్ని చోట్ల ఊర్లకు మధ్య జరిగే వివక్ష. 1850 తర్వాత జరిగినటువంటి ఈ సామూహిక క్రైస్తవీకరణ ఏదైతే జరిగిందో, క్రైస్తవీకరణ కాదు, సామూహికంగా సమాజాలు, గ్రామాలు, కులాలు, ఉపకులాలు వంటి అనేకమైనటువంటి సామాజిక దాన్ని ఏమంటారు, ఒక వర్గానికి చెందినటువంటి వాళ్ళు వరదలుగా క్రైస్తవాన్ని పుచ్చుకున్నారు. దానికి కారణం ఏమిటి అని కనుక మనం చూస్తే, అది కేవలము మనం చేసినటువంటి దాన్ని ఏమంటారు, చెప్పినటువంటి కొన్ని మాటలు కాదు, చేసినటువంటి పాలసీస్. ఆ పాలసీస్ ప్రజలను క్రైస్తవం వైపుకు ఆకర్షించాయి. ఎందుకు ఆ పాలసీస్ చేశాం అనంటే, దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి పాలసీస్ కాబట్టి. సో దేవుని రాజ్యము ఇంకెక్కడికో వెళ్ళిపోయి వేరే లోకంలో బస చేయటం కాదు. దేవుని రాజ్యము ఇక్కడ దేవుని పరిపాలనలో ఈ భూమిని స్వతంత్రించుకోవటం, ఈ నూతన సృష్టిని స్వతంత్రించుకోవటం. సో ఈ థియలాజికల్ ఆస్పెక్ట్స్ కూడా మనం మాట్లాడుకోవాలి. అలా మాట్లాడుకునే సమయంలో ఇంతకు మనం మాట్లాడుకుంటున్నటువంటి కులం అనే సమస్య కేవలము పరలోకానికి వెళ్ళడానికి తీసుకునే సర్టిఫికేటా, లేకపోతే ఇక్కడ న్యాయం కోసం పోరాడుతున్నటువంటి ఒక స్ట్రగుల్గా దాన్ని చూడాలా? న్యాయం కోసం చేసే పోరాటంలో నేను యేసు ప్రభువును కూడా కాంప్రమైజ్ చేసి నేను వేరే అంటే క్రైస్తవ ధర్మానికి, క్రైస్తవ మతానికి చెందినవాడను కాదు అని చెప్తామా? అసలు క్రైస్తవం మతమేనా? లేకపోతే హిందుత్వానికి చెందినవాడిని, హిందూ మతానికి చెందినవాడిని అని చెబుదామా? పోనీ హిందూయిజం అనేది మతమా? ఇలాంటి ప్రశ్నలు చాలా పెద్ద ప్రశ్నలు. ఇవి 1 గంటలో తేలేవి కాదు. కానీ ఎందుకని ఈ ప్రోగ్రాం కనువిప్పు అనే ప్రోగ్రాంలో ఈ విషయం గురించినటువంటి ప్రస్తావన తీసుకొచ్చాము అనంటే, తెలుగు రాష్ట్రాల్లో మనం ఇంతకుముందు మొదట్లో చెప్పుకున్నట్లుగా కొంతమంది కొన్ని వీడియోస్ ద్వారా, కొన్ని చర్చల ద్వారా ఇప్పుడిప్పుడే ఒక యూనిటీ వైపుకు వస్తున్నటువంటి సంఘాన్ని మళ్ళీ ఈ కాంట్రవర్సీ ద్వారా నువ్వు ఫలానా కులానికి చెందిన సంఘం, నేను ఫలానా కులానికి చెందిన సంఘం, నీకేమి కడుపు నుండి మాట్లాడుతున్నావు, నాకేమి, నేను అడగదొక్కబడుతున్నాను అన్న వ్యత్యాసాలు ఏవైతే ఉండకూడదని పోరాడుతున్నామో వాటినే తిరిగి సమాజంలోనికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాని వెనక ఇంటెన్షన్స్ ఏవైనా కానీ క్రైస్తవ సమాజంగా మనందరం ఒకటి. మనం ఒక తండ్రి పిల్లలం. మన ప్రభువు మనల్ని తన స్వరక్తమిచ్చి కొన్నాడు. ఇందులో అన్యాయం జరిగితే న్యాయ విధేయతగా ఆయన రాబోతున్నాడు, వస్తాడు. ఆయన రావటమే, ఇమ్మానుయేలుగా మన మధ్యకు రావటమే ఆయన రాజ్య స్థాపనలో ఆయన చేయబోయేటటువంటి ప్రధానమైనటువంటి అంశం. సో ఆయన వచ్చినప్పుడు ఆయన రాజ్యము ఎలా ఉంటుంది? ఆయన మనకొక కుమారుడు అనుగ్రహింపబడతాడంట, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుందంట. ఈ లోక ప్రభుత్వాలలాగా కాదు, ఈ భూమిపైనే, కానీ ఈ రాజ్యం లోక ప్రభుత్వాలకు అందనటువంటి సామాన్యత, అందనటువంటి సమానత, అందనటువంటి సమీకరణం, అందనటువంటి వాళ్ళకు అర్థం కానటువంటి ఐక్యత, వాళ్ళకు అర్థం కానటువంటి ప్రభుత్వం మన ప్రభువు చేస్తాడు. ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన చేసే ఆలోచన, ఆయన ఇచ్చే కంఫర్ట్, ఆయన బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. మన తండ్రి మనకు జరుగుతున్న వివక్షను చూడనంత అసమర్థుడు కాదు, బలాఢ్యుడు. ఆయన రాజ్యంలో మనం ఉన్నామా లేదా అన్నదే ప్రశ్న. సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడుతుంది. ఈ అధిపతి మీకు ఇప్పుడు రాజైతే మీకు ఏ సర్టిఫికేట్ కావాలో మీరు ఆలోచించుకోండి. అది మీ వ్యక్తిగతమైనటువంటి అంశం. పాస్టర్ వెంకటేష్ గారు చెప్పినట్లుగా ఇప్పటికిప్పుడు ఈ రాత్రి మీరేదో నిర్ణయించుకుంటే తప్ప, ఈరోజు రాత్రి చచ్చిపోతే నువ్వు ఎస్సీ అయితే నరకానికి పోతావా అని అడగడం కోసం ఈ ప్రోగ్రాం కాదు.
దట్ ఈస్ నాట్ ద పర్పస్. పర్పస్ ఏంటి అంటే ఒక పరిపక్వమైన, ఒక విశాలమైన ఆలోచనలోకి రండి. మీరు పొందుతున్న రాయితీలు ఏమైనా ఉన్నాయా? అసలు పొందుతున్నారా? ఎంతమంది పొందుతున్నారు? మీరు ఏం కోల్పోతారు? ఏమీ కోల్పోకపోతే అది ఎందుకు? అటు నుంచి వచ్చినంత మాత్రాన మీకు వివక్ష ఉండదు అని నేను గ్యారంటీ ఇవ్వలేను కానీ ధైర్యంగా ఈ అధిపతి క్రింద నేను బ్రతుకుతున్నాను అని చెప్పగలుగుతామేమో కదా. ఇటువైపుకు రావటం అనంటే నేను వెనుకబడిన కులాలకు అంటే బీసీలకు చెందినవాడిని అని చెప్పటం అస్సలు కాదు సుమా. అది కాదు నేను చెప్పేది ఆన్ పేపర్ రికార్డులలో నాకు కులం వద్దు అన్న కాలం నాకు కావాలి. కులరహితము అన్నటువంటి ఏ కులము లేని సమాజాన్ని నేను అని చెప్పేటటువంటి వెసులుబాటు నాకు కావాలి. నేను మనుధర్మశాస్త్రాన్ని విసర్జిస్తున్నాను, నాకు కులం ఆపాదించొద్దు అని గవర్నమెంట్ ముక్కు పట్టుకుని మెడలు వంచి మనకు కావాల్సినటువంటి ఫామ్స్ తెచ్చుకోవాలి. దానికి న్యాయ మార్గం ఎంచుకోవాలా, లేకపోతే ఉద్యమ మార్గం ఎంచుకోవాలా, ఇంకే మార్గం ఎంచుకోవాలి? దీని గురించి ఆలోచించడానికి మేధావులను పిలుస్తూనే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం. ఈలోగా మీరు ప్రార్థించండి. రక్షణ టీవీ పరిచర్యలకు సహాయ